నాకు రాత్రిపూట ఒక మంచి కల వచ్చింది. హరిహర వీరమలు మనకి హార్డ్ డిస్క్ అనేది హూ ఈజ్ రియల్ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన నమ్మటిని అందరు ఫ్యాండమ్స్ కూడా మా హీరో ఫేమస్, మా హీరో పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి విపరీతంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ యువర్ పర్స్పెక్టివ్ వ్యూ, ఎవరు పాన్ ఇండియా స్టార్, ఎవరు కాదు? కింద కామెంట్స్ ఏంటి? మళ్ళీ కామెంట్ పెట్టిన దానికి లైక్ చేయొద్దు. మీరు కామెంట్ పెట్టేస్తే ఓకే రైట్ ఇలా ఉందని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 7 seconds టైమ్. 1 సింపుల్ ఎంతసేపు పెట్టేస్తారు, పెట్టేసేయండి తక్కువని. 2 3 4 5 6 7 అయిపోయింది కదా, విపరీతం కొట్టేసుకున్నారా? ఓకే రైట్. నేను ఎవరు పాన్ ఇండియా స్టార్స్ అంటే ఈ మూవీతో వాళ్ళు ఆ మార్కెట్ని ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను అనమాట. ఆ హీరోస్వి ఆ పలానా మూవీస్ అని చెప్పేసి. అండ్ రైట్ నో అందరు కూడా విపరీతంగా పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పేసి విపరీతంగా రుద్దుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు రుద్దుకుంటారని కాదు, జనరల్గా మీడియా కానీ ఫ్యాన్స్ కానీ గురించి చెప్తున్నాను. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మన విజయ్ దేవరకొండ గారు, నాని గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా అనమాట. సో బట్ వీళ్ళందరూ కూడా నాట్ యెట్ ఆ పాన్ ఇండియా స్టార్స్ ఆఫ్ పాన్ ఇండియా హీరోస్. ఇప్పుడు తక్కువ కింద కామెంట్స్ పెట్టేస్తారు, బ్రో ఏంది బ్రో అట్లా అంటావు? మనకి రీసెంట్గానే అల్లు అర్జున్ గారు పుష్ప 1 అనేది ఆల్ లాంగ్వేజ్లో అందరూ కూడా విపరీతంగా యాక్సెప్ట్ చేస్తారు, కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చింది కదా. అండ్ పార్ట్ 2 కోసం కూడా విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. మరి అది పాన్ ఇండియా అంటే ఆయన క్రేజ్ కూడా ఉంది కదా, మరి ఆయన పాన్ ఇండియా హీరో కదా అంటే నో, అలా కాదు. ఇప్పుడు మనకి పాన్ ఇండియా హీరో అనేది మనకి 3 categories ఉన్నాయన్నమాట. Number 1 రిసెప్షన్, Number 2 రిజల్ట్ అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, Number 3 కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు ఈ 3 categories కింద ఒకసారి హీరోస్ అందరికీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే ఒకే ఒక పేరు కనిపించింది అనమాట. అదే మన ప్రభాస్ గారిది. కంటిన్యూస్ అంటే ఆయనవి కంటిన్యూస్గా ఫిల్మ్స్ అనేవి వస్తున్నాయి. ఆ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి వేరే లాంగ్వేజ్లో కూడా మనకి పుల్ ఆఫ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కలెక్షన్స్ అనగానే ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది, బ్రో ఇప్పుడు మనకి 100 కోట్లు కొట్టాలా లేదంటే 80 కోట్లు కొట్టాలా అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత అవసరం లేదు. ఇప్పుడు మనకి టోటల్గా 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు మనం పక్కన పెట్టేద్దాం, అంటే మంది ఓన్గా ఇక్కడ కలెక్షన్లు వచ్చేస్తాయి. ద రిమైనింగ్ 4 లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ మాత్రం ఎక్సెప్షనల్, అంటే మనం దాన్ని పక్కన పెట్టచ్చు, అంటే తమిళ్ని పక్కన పెట్టచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళు ఎంకరేజ్ చేయరు అనమాట. అది మనం పక్కన పెడదాం. ద రిమైనింగ్ 3 లాంగ్వేజ్ మలయాళం, కన్నడ అండ్ హిందీ, ఈ 3 లాంగ్వేజ్లో 100% 30 నుంచి 50-60 crores కనుక కన్సిస్టెన్సీగా తీసుకొస్తున్నారు అనుకోండి, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ పాన్ ఇండియా హీరోస్. ఏంటి బ్రో 30 నుంచి 60 crores అంటే అవి పర్ఫెక్ట్ నెంబర్స్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ కూడా తెలియని హీరో ఫస్ట్ మూవీతో, అంటే అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి డివోషనల్ అనే ట్రస్ట్ మనకి ఉపయోగపడింది. హనుమాన్ మూవీ 25 crores మనకి కలెక్ట్ చేసింది అనమాట. అంటే అదే చెప్తున్నాను, స్ట్రైట్గా వాళ్ళు వెళ్ళి అంత కలెక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మన హీరోస్ అనే వాళ్ళకి, అంటే RRR మూవీ అనుకోండి, 2 హీరోస్కి ఆల్ ఇండియాగా మనకి ఫేమ్ అయితే వచ్చిందనమాట. అలాగే మనకి అల్లు అర్జున్ గారికి పుష్పతో ఫేమ్ వచ్చింది, మహేష్ బాబు గారికి ఇప్పుడు మనకి రాజమౌళి గారితో వచ్చింది. సో అది అప్పటి నుంచి లెక్కేసుకుందాం. విజయ్ దేవరకొండ గారికి లైగర్ అసలు ఎక్స్పీరియన్స్ ఫుల్ అనమాట. అలాగే డియర్ కామెడీ అయితే హిందీ కాదు కానీ వేరే లాంగ్వేజ్లో అయితే మంచి ఫేమ్ వచ్చిందన్నమాట, అంటే ఆ టైంలో. ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్గా. అండ్ మన నాని గారిది అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కన్సిస్టెన్సీ, ద మ్యాన్ విత్ కన్సిస్టెన్సీ, అంటే స్లోగా మెట్టు ఎక్కుంటూ వస్తారనమాట. మనకి హనుమాన్ లాంటి మూవీ ఫస్ట్గా వాళ్ళు వెళ్ళి 25 crores కలెక్ట్ చేసినప్పుడు, ఇలా ఫేమ్ ఉన్నప్పుడు 10 crores అంటే 15 crores అనేవి అది పెద్ద కలెక్షన్స్ కావు, అంటే చెప్పుకోవడానికి అంత గర్వంగా కానీ అంత బాగోదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక రౌండ్ వేసొచ్చారు కాబట్టి, ఫేమ్ ఉంది కాబట్టి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ మ్యాటర్స్ అనమాట. అలాగ మనల్ని పాన్ ఇండియా ఈ ఒక బజ్ విపరీతంగా ఊపు తీసుకొచ్చి ఆల్ ఇండియా లాంగ్వేజ్లో కంటెంట్తో స్ట్రాంగ్గా బిల్డ్ చేసింది బాహుబలి. ఆ టైంలో ఆ టైం జోన్లో మనకి బాహుబలి పాన్ ఇండియా వైడ్కి దాట్ వాజ్ అ ఫ్రెష్ సబ్జెక్ట్ ఎంటైర్ ఇండియాకి. అందుకనే రిసెప్షన్, రిజల్ట్, కన్సిస్టెన్సీ, అంటే సెకండ్ పార్ట్కి ఇంకా ఆ ఫ్రాంచైజ్ వరకు. అలాగే మనకి అదే రీతిలో అదే ఊపుతో హ్యూమాంగస్గా మనకి బ్లాస్ట్ చేసింది కాంతారా అక్రాస్ ది ఇండియా అన్నమాట. అంటే నేను చెప్పేది ఆ రిసెప్షన్ కానీ, రిజల్ట్ కానీ, ఆ బజ్ క్రియేట్ చేయడంలో కానీ, అంటే ఫ్రెష్ సబ్జెక్ట్, ఆ వరాహ రూపం, ఆ కల్చర్ కానీ అందరికి కూడా ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ అనమాట. అందుకనే ఆ రిసెప్షన్ అనేది ఆ రేంజ్లో ఉంది. తర్వాత మీరు చూసుకుంటే ఏ మూవీస్ కూడా నేను చెప్పేది ఫస్ట్ అటెంప్ట్. మళ్ళీ మీరు KGF గురించి చెప్తారు అనుకుంటా, హిందీలో విపరీతంగా సాగుకొట్టేసింది అని చెప్పేసి. KGF Part 2 విపరీతంగా సాగుకొట్టింది. సో మనకి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మీరు మనకి పుష్పకి అయితే వచ్చింది. వెయిట్ ఒక్క నిమిషం, పుష్ప కలెక్షన్స్ గురించి నేను చెప్పట్లేదు. పుష్ప Part 1కి మన హిందీ బెల్ట్లో
హ్యూమాంగస్ కాదు, బట్ పార్ట్ 2కి ఆడియన్స్ నార్త్ మొత్తం విపరీతంగా వెయిట్ చేసేలాగా బజ్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ పాయింట్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారు. బట్ పార్ట్ 1కి ఫస్ట్ స్టెప్లోనే హ్యూమాంగస్కి అయితే ఏమి రాలేదు. హ్యూమాంగస్ అంటే నేను చెప్పేది ఒక 300-400 కోట్లు ఆ రేంజ్ అనమాట. నేను చెప్పేది అట్లా అంటున్నాను. నాకు అప్పుడప్పుడు అసలు జనరల్గానే ఇంకా మన వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని ఇప్పుడే టచ్ చేస్తున్నారు, ఇప్పుడే వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్కి వస్తున్నారు. ఇదంతా జరుగుతుందంటే కొంతమంది కామెడీకి వచ్చి గ్లోబల్ స్టార్ ట్యాగులు పెడుతూ ఉంటారు అనమాట. నిజం చెప్తున్నా, నాకు ఈ గ్లోబల్ స్టార్ ట్యాగ్ చూసినప్పుడు విపరీతంగా నవ్వు వస్తూ ఉండిద్ది. ఎందుకంటే నేను చదువుకున్నామండి భయ, సింపుల్ అంతే. ఇంతకుమించి మనం పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన పని లేదు. గ్లోబల్ అంటే అర్థం ఏంటి? గ్లోబల్కి అర్థం మీకు తెలుసు కదా. సో రామ్ చరణ్ గారు మొత్తం గ్లోబల్ తెలుసా అంటే కాదు. అది అంటే ఈ ట్యాగ్స్ అనేవి అసలు మీనింగ్ ఉండవు అనమాట ప్రాపర్గా. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశాడు కానీ ఒకసారి వాడి వైపు చూసి, నాన్న నీకు గ్లోబల్కి మీనింగ్ తెలుసు నాన్న అడిగితే భలే ఉండిద్ది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇది ఓకే, ఇవి నార్మల్గా ఐకాన్ కానీ ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు గ్లోబల్ అసలు ఇది అసలు నెక్స్ట్ లెవెల్ లీగ్ అనమాట. అసలు అంత లేక ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారి గేమింగ్ చేంజర్ మరి గ్లోబల్లీ మరి ఒక 1000 కోట్లు వచ్చేస్తాయా అంటే రావు. సరే మనకి 500 వస్తాయా అంటే రావు. మరి గ్లోబల్ మీనింగ్ కంటే మరి ఆ వైడ్గా మూవీస్ అనేవి మొత్తం రిలీజ్ చేస్తారంటే, అంటే గ్లోబల్లీ మొత్తం గేమింగ్ చేంజర్ రిలీజ్ చేస్తారా అంటే కొన్ని ట్యాగ్స్ అసలు మీనింగ్ ఏ ఉండవు అనమాట. అండ్ కరెంట్లీ ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ ఎవరు మనకి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్, పాన్ ఇండియా హీరోగా ఈ మూవీస్ నుంచి అనిపించుకుంటారని చెప్పేసి నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారిని మనం పాన్ ఇండియా హీరోగా మనం అప్పుడే కన్సిడర్ చేయలేము. అంటే పుష్ప సక్సెస్ అయింది, అఫ్ కోర్స్ పార్ట్ 2కి విపరీతంగా 1000 కోట్ల పైన వచ్చేస్తే ఈజీగా కేక్ కోక్ అనమాట. నేనైతే 1500 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా చూసిన రోజు తమ్నేలో పెట్టేస్తే ఎంత వస్తాయని చెప్పేసి బల్ల గుద్దినట్టు. ఓకే, ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారికి ఫేమ్, రిసెప్షన్, కన్సిస్టెన్సీ అనేది ఈ నెక్స్ట్ మూవీ అనమాట. అంటే పుష్ప 2 కింద కౌంటర్ రాదు మనకి. నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది అయితే ఉంది. త్రివిక్రమ్ గారిది సందీప్ రెడ్డి భాగం గారిది అఫ్ కోర్స్ వచ్చింది అండి, అది పక్కన పెట్టదు, అది ఇంకా స్టాంప్ లాంటిది అనమాట. అట్లీ గారిది ఉంది. ఈ 2 మూవీస్ కూడా మనకి 50 crores అన్ని లాంగ్వేజ్లో కనుక పుల్ ఆఫ్ చేశారనుకోండి, పాన్ ఇండియా హీరో పర్ఫెక్ట్గా. కన్సిస్టెన్సీ ఉంది, రిసెప్షన్ అండ్ ఆల్సో కలెక్షన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇంకా మీకు చెప్తే కదా, ఈ 4 లాంగ్వేజ్లో ఒకటి ఎక్సెప్షన్, అంటే మనం తమిళ్లో పక్కన పెట్టాం కదా, తమిళ్లో కూడా వచ్చినాయి అనుకోండి, దీని అమ్మ జీవితం అమ్మ మొగుడ్రా బాబా అని చెప్పేసి ట్యాగ్ పెట్టుకోవచ్చు కొత్తగా కావాలంటే. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు 100 తెలుగు మూవీస్ రిలీజ్ చేసామనుకోండి, అందులో ఒక మూవీకి విపరీతంగా కలెక్షన్లు వచ్చినాయి అనుకోండి, చూసాంగా మేము సపోర్ట్ చేసామయ్యా అని అంటూ ఉంటారు. ఒక్క మూవీకే మనం ఏమంటే మనం ఎన్నో అంటే అసలు బాబు మనం లెక్కేసుకోవచ్చు ఇంకా మన లిస్ట్, అంటే వాళ్ళకి మనం ఇచ్చిన కలెక్షన్స్ అనమాట. అండ్ కమింగ్ టు ది గేమ్ చేంజర్ నాకు అసలు బొద్దుగా 1% కూడా నమ్మలేదు, తీసి పక్కన పెట్టేసేయండి. యాక్సెప్టెన్స్ అన్ని లాంగ్వేజ్లోనే మంచి కలెక్షన్లు వస్తాయి అంటే బుచ్చిబాబు గారు 100% ప్లాన్ బల్లా గురి చెప్తాను. 100% వస్తాయి కలెక్షన్స్ అనేవి. సో ఆయనకి ఆ మూవీ నుంచి ఆ సాలిడ్ మార్కెట్ అయితే మంచి రిసెప్షన్, రిజల్ట్, కన్సిస్టెన్సీ అనేది నెక్స్ట్ అంటే ఆ మూవీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సుకుమార్ గారిది ఉంది, ప్రశాంత్ నీల్ గారిది ఉంది. సో ఇలాగా మంచిగా వెళ్ళిద్ది అనమాట అప్పుడు. సో అప్పుడు మనం ఇంకా ఆయన కూడా పాన్ ఇండియా హీరో ట్రాక్లోకి అయితే మంచిగా వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా మార్కెట్ని అలా టచ్ చేసి వస్తారనమాట ఇప్పుడున్న మూవీస్తో. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు VD12 దీన్ని అమ్మ జీవితం సాహసి కొట్టిద్ది, మామూలు గట్టి కొట్టదు. అండ్ విజయ్ దేవరకొండ గారి దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా కానీ మీరు బాగా చెక్ చేసుకోండి, తెలుగు కాకుండా ద రిమైనింగ్ లాంగ్వేజ్కి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు క్రౌడ్ని పుల్ చేయాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ మ్యాన్. అంటే జనరల్గా PR ఏజెన్సీస్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ పేమెంట్ ఇచ్చి మరీ ఆడియన్స్ని తీసుకొస్తారనమాట. అది అక్కడ ఇంకా అసలు చెప్పాల్సిన పనిలే, అక్కడ మీరు మనీ పెట్టాలే కానీ మీకు ఏమన్నా వచ్చేస్తాయి. అది కార్పొరేట్ బుకింగ్స్ కావచ్చు, థియేటర్స్ బ్లాక్స్ కావచ్చు, టికెట్స్ బ్లాక్స్ కావచ్చు, కలెక్షన్స్ ఫిగర్స్ అనేవి ఏమీ లేకపోయినా ఎంతో అసలు అబ్బు అక్కడ మాఫియా మామూలుగా ఉండదు. మనది అంతే జుజ్జిబి మాఫియా, అది వేరే లెవెల్ మాఫియా అనమాట. కాకపోతే దరిద్రం ఏంటంటే వాళ్ళు చేసిన మొత్తం బయటకు వచ్చేస్తాయి, అదే తేడా. సో విజయ్ దేవరకొండ గారి దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఎఫెక్టివ్గా క్యాంపెయినింగ్ చేస్తారు అబ్బా ఆడియన్స్లో. అంటే ఇప్పుడు వెళ్ళాము, ఆడియన్స్ మధ్యలో ఉన్నాము, మనం ప్రమోషన్ చేస్తున్నాము, ఇది అందరూ చేస్తారు. బట్ ఎఫెక్టివ్గా చేయడం అనే దాంట్లో ఉంది చూసారా, అది స్పెషాలిటీ అనమాట. అది విజయ్ దేవరకొండ గారి దగ్గర ఒక యూనిక్ స్పెషల్ క్వాలిటీ. అది ఆయనకి ఆల్ లాంగ్వేజ్లో ప్రమోషనల్ యాక్టివిటీస్లో విపరీతంగా వర్క్ అవుతుంది అనమాట. సో VD12 విల్ బి ది పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ది పాన్ ఇండియా లాంగ్వేజెస్, అంటే అన్ని 5 లాంగ్వేజెస్ కూడా. అండ్ మన నాన్నగారు చెప్పే కదా, నాన్నగారి గురించి ఆయన మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు అంటే ఈ మూవీతో ఆయన కొడతాడు, ఈ మూవీతో ఆయనకి ఇంక్రీజ్ అవుతుంది అట్లా కాదు.
ఆయన ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ ఆయన అన్న ఒక మెట్టు ఎక్కారు, రిపల్ సినిమరం ఇంకో మెట్టు, నెక్స్ట్ వచ్చి అట్లా ఆయన్ని ప్రతిది కూడా మెట్టు మెట్టు పేర్చుకుంటే కన్సిస్టెన్సీగా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సో ఆయనది ఈ మూవీతో ఇంక బ్రేక్ వచ్చింది, ఆ మూవీతో మళ్ళీ పైకి వచ్చి ఇట్టేం లేదు, కన్సిస్టెన్సీ అనమాట. ఈయన సపరేట్ లీగ్ అని చెప్పొచ్చు అబ్బా లెట్వల్లి, అంతే అంతే యా, సపరేట్ లీగ్, ద మ్యాన్ విత్ కన్సిస్టెన్సీ. ఇదో ట్యాగ్ పెట్టుకోవచ్చు, ఇది బ్రహ్మాండమైన ట్యాగ్ అంతే. అండ్ నేచురల్ స్టార్ నాని అది ఒక వే, ఇది రిజల్ట్ గురించి చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ది ఎన్టీఆర్ గారు, కరెంట్లీ అయితే మనకి దేవరతో ఫెయిల్ అయ్యారు. ద రిమైనింగ్ లాంగ్వేజ్ అంటే ఎంత మీ మొదట్లో చెప్పే కదా 3 కేటగిరీస్, సో అది మీరు లెక్కేసుకోవచ్చు. 1 వీక్ మీరు ఓకే, ఈ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చూసి కలెక్షన్స్ మీరు కంపేర్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. బట్ నాకైతే గట్టి నమ్మకం, దాంట్లో అసలు డౌట్ లేదు. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీలో వన్ సైడ్ కొడుకు కానీ ఇలాంటి రొట్టెన్ స్టోరీస్ కానీ అసలు యాక్సెప్ట్ చేయరు. క్యాంప్ గుద్దని చెప్తా, వేరే మూవీస్ అనేవి వాళ్ళ లాంగ్వేజ్లోకి వస్తుంటాయి. కన్నడ కూడా ఆల్మోస్ట్ అంతే, వాళ్ళు తీసేయండి, అవుటర్ నుంచి వచ్చి చెప్తున్నాను. ఇంకా తమిళ అంటారా, అది నేను చెప్పాల్సింది మళ్ళీ మీకు రియాలిటీ ఏంటో తెలుసు. అది విషయం కరెంట్లీ అయితే దేవరతో ఫెయిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మనకి వార్ 2, అసలు మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే వార్ ఫ్రాంచైజ్కి ద మెయిన్ హీరో అసలు అది ఆ మూవీనే మొత్తం హితిక్ రోషన్ గారిది. ఈయన పార్ట్ అట్లా ఉంటుంది, కాంట్రిబ్యూషన్ అలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ మూవీ నాకు అర్థమైంది. బట్ ఎట్ ద మెయిన్ హీరో హితిక్ రోషన్ గారిది, ఇది మనం కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ మనకి ప్రశాంత్ నీల్ గారితో ఉంది మాస్, అంటే ఎన్టీఆర్ గారిది జనరల్గా మాస్, ఆయన్ని మాస్. ఈ కాంబినేషన్ కొంచెం కొట్టే అవకాశం ఉంది, యా అలా అనిపిస్తుంది. బట్ హ్యూజ్ నమ్మకం అంటే అంత కాన్ఫిడెన్స్ రావట్లా. అంటే కాన్ఫిడెన్స్ సింపుల్ చెప్పాలంటే 100లో ఒక 65 to 70% అట్లా ఉంది. బట్ రిమైనింగ్ 30-35% అయితే ఫుల్ డౌట్ అనమాట. సో అట్లాగా. బట్ 100% కాన్ఫిడెంట్గా చెప్పు అంటే వెట్రిమారన్ గారిది ఉంది. సో ఆ కాంబినేషన్ది 100కి 100% గట్టి కొట్టిద్ది అనమాట. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. అది నా అనాలిసిస్ ప్రకారం దాంట్లో ఇది ప్రాపర్ పాన్ ఇండియా మార్కెట్ ఓపెనింగ్, అన్ని లాంగ్వేజ్లో యాక్సెప్టెన్స్ గురించి. అండ్ కమింగ్ టు ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మహేష్ బాబు గారిది. బాబు అంటే బాబు, దీని అమ్మ జీవితం మొన్న వచ్చింది, లుక్ ఉంది, తాసి కొడతాడు. 2029 వేసుకో. ఒక చిన్నపాటి జోక్, మీరు ఎంతమందికి ఇప్పుడు 25 ఉన్నాయో నాకు తెలిసి దీని అమ్మ జీవితం మీకు ఒక 1.5-2 yearsలో పెళ్ళి అయిపోయింది. నాకు తెలిసి కొంతమంది అందరూ కూడా మీ చిన్నపిల్లలతో థియేటర్కి వెళ్తారా, ఖచ్చితంగా ఎవడో ఒకటి ఈ వీడియోలు పెడతాడయ్యా. ఖచ్చితంగా వాడికి మ్యారేజ్ అయినప్పుడు, లేదంటే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ ఫొటోస్ కానీ, లేదంటే కనుక అంటే వాడి పిల్లలతోనే థియేటర్కి వెళ్ళిపోవడం, ఈ ఖచ్చితంగా వస్తాయి. SMB 29 రిలీజ్ అయ్యేసరికి 100%. సో మహేష్ బాబు గారికి అట్లాగే రాజమౌళి గారి ది బిగ్గెస్ట్ బ్రాండ్, ఇట్ విల్ బి అన్ సాలిడ్ ఓపెనింగ్ ఇన్ ది ఆల్ లాంగ్వేజ్ అనమాట. బట్ అది మనం కన్సిడర్ చేయలేం, ఎందుకంటే రాజమౌళి ఆ మిత్ కర్స్ గారిది కూడా బందలాడు సార్లు ఎండేదట్టు కానివ్వండి. బట్ మహేష్ బాబు గారి దాని తర్వాత నెక్స్ట్ 3-4 ఫిల్మ్స్ విల్ బి కౌంటెడ్ యాజ్ ది పర్ఫెక్ట్ పాన్ ఇండియా మార్కెట్. ఆయన ఓపెన్ చేయగలరా, యాక్సెప్టెన్స్ అనేది ఆ రిమైనింగ్ మూవీస్ అనమాట మనం యాక్చువల్గా కౌంట్ చేయాల్సింది. రాజమౌళి గారితో ఉన్నది అంటే ఎవరికైనా వచ్చేసి అది కాదు. మహేష్ బాబు గారు నెక్స్ట్ ఎవరితో మూవీస్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఆయనకి దాని ఏమంటారు, ఆయనకి ఎటువంటి ఆతృత లేదు, ఆయన పేషెన్స్గా ఉంటారు. ఈ మూవీని మనం పాన్ ఇండియాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా ఆయన ప్రాపర్గా వెయిట్ చేసిన దానికి మనం పాన్ ఇండియాకి వెళ్దాం అంటే ఒక పర్ఫెక్ట్గా ఉండాలి బ్రేక్ అనేది. సో రాజమౌళి గారితో వెళ్ళిపోయింది. అందుకే మనకి ఇదేంటిది గుంటూరు కారం కూడా మనకి మొదట్లో పాన్ ఇండియా అనుకున్నారు, బట్ డ్రాప్ అయిపోయారు అనమాట. సో మహేష్ బాబు గారు నెక్స్ట్ ఎవరితో మూవీస్ చేస్తారు, ఆ నెక్స్ట్ 3-4 మూవీస్ అనేవి రిసెప్షన్, రిజల్ట్, కన్సిస్టెన్సీ, మొదట్లో మీకు చెప్పిన 3 రూల్స్ అనమాట. అవి మనం అప్పుడు డిస్కస్ చేయాలి. సో మ్యాన్, సో అది విషయం అయితే. సో ఇప్పుడు నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనోడు మొదట్లో అట్లా ఎందుకు అంటున్నాడు, ఓకే ఈ వీక్ అడిగిస్ అని చెప్పి. సో ఇవైతే ప్రస్తుతానికైతే మన వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్స్ని అలా జస్ట్ వెళ్ళి టచ్ చేసి చెక్ చేసుకుని రియాలిటీ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సాలిడ్ కంటెంట్ ఉండాలి, రొటీన్ నిలవు ఎవరు కూడా దేకరనమాట. సో ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ జానర్స్ అయి ఉండాలి, లేదంటే కనుక బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేలో అన్న కానీ ఆ ఒక విషయం ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఇంత డిస్కస్ చేసావు, మరి ప్రభాస్ ఏమైందంటే ఇంకా ప్రత్యేకంగా డిస్కస్ చేసేది ఏమని చెప్పు. అండ్ నెక్స్ట్ అయితే అమ్మ జీవితం ఇంకా సాలిడ్ కన్సిస్టెన్సీ అలా లైనప్ అలా ఉందన్నమాట. సో మధ్యలో ఆ దరిద్రపు మూవీ లేకపోయింటే చాలా బాగుండేది. దట్ ఆ మూవీ ఏంటిదో. నాకు రాత్రిపూట ఒక మంచి కళ వచ్చింది. హరిహర విరమాలు మనకి హార్డ్ డిస్క్ అనేది మిస్ అయిపోయినట్టు, మాయమైపోయినట్టు. మనకి
లాల్ సలాం మూవీ ఉంది కదా, సో దానికి ఇలాగ జరిగిందనమాట. దీని అమ్మాయి జీవితం నాకు నిద్ర ఇంకా మెలకు వచ్చిన తర్వాత అబ్బా ఇదేదో బాగుంది, నిజంగా జరిగితే చాలా బాగుంటుంది కదా అనిపించింది అనమాట. హ్యాపీగా ఓజీ చూసుకోవచ్చు మనం డైరెక్ట్గా. ఇదేదో చేస్తే బాగుంటుంది, ఎవరో ఒకరు మాయం చేయండి అది కాసేపు దాన్ని. సో ఎనీవేస్ మ్యామ్, సో దాట్స్ ది వీడియో అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.